హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు ఈ ఇష్యూ మీద నేనైతే మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. డిఎంయూలో స్టూడెంట్ని హత్య చేసిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సో అతని ఫోటో రివీల్ చేస్తున్నాను, చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. అతని పేరు వచ్చేసి ఖలీల్. అతను డిఎంయూలో ఒక స్టూడెంట్. అతను సైబర్ సెక్యూరిటీ అయితే చేస్తున్నాడు. అలానే అతను డిఎంయులో ఒక కమిటీ మెంబర్‌గా అయితే వర్క్ చేస్తున్న సంగతి నాకైతే తెలిసింది. సో, యాస్ ఎ కమిటీ మెంబర్‌గా, యాస్ ఎ సొసైటీ లీడర్‌గా నా తరపున, నా కమిటీ సభ్యుల తరపున మేమందరం చాలా బాధపడుతున్నాం ఈ సంఘటన తెలిసిన తర్వాత. సో, అతని ఫ్యామిలీకి ఇంకా తెలీదంట. సో, తెలిస్తే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో మనలో చాలా మందికి తెలుసు. నాకైతే చాలా బాధపడుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. అందరి మీద నేను చాలా బాధపడుతున్నాను. ఆ సిట్యుయేషన్ అదే నాకే జరిగితే ఎట్లా అనే ఒక థాట్ అయితే నాకొస్తుంది. సో, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త పడండి. యూనివర్సిటీలో కానీ, బయట కానీ అందరితో స్నేహంగా ఉండండి. ఈ మధ్య నైట్ షిఫ్ట్‌లు చాలా మంది చేస్తున్నారు. మన తెలుగు సొసైటీ అమ్మాయిలు గానీ, హిందీ సొసైటీ వాళ్ళు గానీ, ఇక్కడ ఉన్న సొసైటీ మెంబర్స్ ఎవరైనా గానీ. సో, నైట్ షిఫ్ట్ చేసినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్‌ని గానీ, ఎవరినైనా పిలవండి మీతో పాటు పికింగ్‌కి. సో, ఆ టైంలో మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. గంజా బ్యాచ్ అయితే చాలా ఉంది యూకేలో. అండ్ లెస్టర్‌లో కూడా చాలా ఉంది. నైట్ టైమే బాగా ఉంటది. సో, నైట్ టైమ్ ఎటెళ్ళినా గానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ తెలుసుకోండి. అప్‌కమింగ్ స్టూడెంట్స్ నన్ను ఒక క్వెషన్ అడిగారు. "డీఎంయూకి రావచ్చా అన్నా? డీఎంయూలో మర్డర్ జరుగుతుంది గదా! ఇలా హత్యలు జరుగుతుంటే ఆ యూనివర్సిటీకి మేమెలా రాగలం? ఒకవేళ ఆ పొజిషన్‌లో నేనే ఉంటే, ఈ ఆలోచనలు నీ మైండ్ సెట్ నుంచి తీసేయని నేను చెప్పాను. నువ్వు చదువుకోవాలి అని అనుకుంటే యూనివర్సిటీకి రా. నువ్వు గొడవలు పెట్టుకోవాలి, నేనేదో తోపుని, నేను తురుముని అని చూపించుకోవాలి అనుకుంటే మాత్రం యూనివర్సిటీలకి, యూకేకే రావద్దు. ఇక్కడ బ్యాచ్ ఎలా ఉంటదంటే, నీ మీద పగ పడితే అది నిన్ను ఏదో ఒక విధానంగా చంపి లేదా కొట్టిన దాకా వాళ్ళైతే నిద్రపోరు. ఈ మాట నేను నిజంగా చెప్తున్నా. నేను చూసాను కాబట్టి చెప్తున్నా. సో, ఇప్పుడు మీరు గమనించండి. యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్. డీఎం ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ. మన యూనివర్సిటీ చాలా బెస్ట్ యూనివర్సిటీ. అది ఎందుకు? అసైన్‌మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పాస్ చేస్తాం. త్వరగా పాస్ అయిపోతాం. నీకు పాస్ పర్సెంటేజ్ కావాలి. నీకేంటి పాస్ పర్సెంటేజే కావాలి. పక్క యూనివర్సిటీలకెళ్తే ఫెయిల్ అవుతావు. నువ్వు దాని మీద పెట్టుబడి పెట్టి ఇవన్నీ వేస్ట్. సో, యూనివర్సిటీని ముందు 1కి 4 సార్లు చూసుకోండి. నేనదే చెప్తున్నా. యూనివర్సిటీలో గొడవలు జరుగుతాయి. ఇయన్నీ కామన్. అలాంటిది అది ఎక్కడో జరిగిన గొడవ యూనివర్సిటీకొచ్చి యూనివర్సిటీ నైట్‌లో మనోడొచ్చేటప్పుడు మనోడికి స్కామేసి ఏదో పబ్‌లో జరిగిన గొడవ ఉరికెత్తుకుంటా ఇక్కడికొచ్చి జరిగింది. చంపుకున్నారు. అది ఆ పిల్లోడే చంపేసాడని చెప్తున్నారు. 19 సంవత్సరాల పిల్లోడు చంపేసాడని అంటున్నారు. సో, మీరు అది ఇని యూనివర్సిటీకి నేను రానులే అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. వచ్చినామా, ఎంజాయ్ చేశామా, డబ్బు సంపాదిచ్చామా, ఎళ్ళామా. ఇలానే ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాడు నన్నెందుకు చంపుతాడు? మీ ఎనక మనందరం తెలుగు సొసైటీ పీపుల్స్ ఉన్నారు. నువ్వు ఎక్కడికెళ్ళినా నీకు మనోళ్ళు కనపడతానే ఉంటారు యూనివర్సిటీలో. నీకంటూ అండగా ఉంది. నువ్వొచ్చి చదువుకో, ఎంజాయ్ చెయి. ఎవ్వరు నిన్నడగరు. సో, గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. యూనివర్సిటీలో గొడవలైతే పెట్టుకోవద్దు దయచేసి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి నిఖిల్ ఇన్ యూకే ఇన్‌స్టాగ్రామ్. సో, బై గైస్. బీ కేర్‌ఫుల్ ఇన్ లెస్టర్.